నమస్కారం బాస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన్న కాంబినేషన్లో వస్తున్న పెద్ద అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడే చూశాను. 3 నిమిషాలు 7 సెకండ్ల లెంత్ ఉన్న ఈ ట్రైలర్ చూశాక సోషల్ మీడియాలో జరుగుతున్న భజన పక్కన పెడితే ఒక సాధారణ సినిమా ఆడియన్గా ఇందులో కొన్ని అద్భుతమైన పాయింట్స్, అలాగే కొన్ని క్లియర్ మైనస్ పాయింట్స్ కూడా కనిపించాయి. అసలు ఆ ట్రైలర్ మనకి రంగస్థలం రేంజ్ చూపిస్తుందా, లేక కేవలం హైప్ మాత్రమేనా? ఎవరు చెప్పని కొన్ని హిడెన్ డీటెయిల్స్తో ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే, సినిమాటోగ్రఫర్ రత్నవేలు గారి కెమెరా వర్క్ 1980ల నాటి పల్లెటూరు వాతావరణాన్ని, ఆ మట్టి రోడ్లను, రస్టిక్ టోన్ని చాలా గ్రాండ్గా చూపించారు. విజువల్స్ చాలా పాలిష్డ్గా ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ వింటుంటే మనకి మగధీరా రేంజ్ వైబ్స్ కూడా గుర్తొస్తాయి. కానీ ఇక్కడే ఒక చిన్న మైనస్ ఏంటంటే, ట్రైలర్లో బోమన్ ఇరానీ గారి ఇంట్రడక్షన్ షాట్ చూసినప్పుడు అది క్లియర్గా గ్రీన్ స్క్రీన్లో తీసినట్టు తెలిసిపోతుంది. అంత పెద్ద బడ్జెట్ సినిమాలో ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది అని అనిపించింది. ఇక రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే, బుచ్చిబాబు సన ఆయనను ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్లా చూపించారు. అంటే ఒకే క్యారెక్టర్ ఇటు క్రికెట్ ఆడుతుంది, అటు రెజ్లింగ్ కూడా చేస్తుంది. ట్రైలర్లో 39 సెకండ్ల దగ్గర వచ్చే ఆ స్విచ్ హిట్ షాట్, అలాగే లాస్ట్లో క్రికెటర్ నుండి రెజ్లర్గా మారే ట్రాన్సిషన్ షాట్ మాత్రం అమేజింగ్ అంతే. చరణ్ బాడీ లాంగ్వేజ్ చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంది. అయితే డబ్బింగ్ విషయంలో బోమన్ ఇరానీ గారి వాయిస్ కొంచెం ఆఫ్గా అనిపించింది. కానీ మన మిర్జాపూర్ మున్నాబాయ్ దివ్యేందు శర్మ డబ్బింగ్ మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్. ట్రైలర్లో ఆమె లంగావోణి వేసుకొని చాలా అందంగా కనిపించింది. కానీ బుచ్చిబాబు సన గత సినిమా ఉప్పెనాలో హీరోయిన్ క్యారెక్టర్కి చాలా స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఈ సినిమాలో జాన్వీ కపూర్కి కేవలం పాటలకే పరిమితం చేశారా, లేక కథను మలుపు తిప్పే సబ్స్టెన్స్ ఏమైనా ఉందా అనేది చూడాలి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన దేవరాలో కూడా ఆమె క్యారెక్టరైజేషన్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఏదేమైనా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తన బీజేఎంతో ట్రైలర్ని గట్టిగానే లేపారు. క్లైమాక్స్లో వచ్చే ఆ ఇంగ్లీష్ కమెంటరీ హిట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఓవరాల్గా చూసుకుంటే లెంత్ కొంచెం ఎక్కువైనా పెద్ద ట్రైలర్ జూన్ మొదటి వారంలోనే థియేటర్లకు వెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఇచ్చింది. జూన్ 4న ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. మరి ఈ ట్రైలర్లో బోమన్ ఇరానీ గారి క్యారెక్టర్ మరియు చరణ్ క్రికెట్ షాట్స్ మీకు ఎలా అనిపించాయో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ సినిమా రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.